హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పక్కా రాయలసీమ స్టైల్ ఉగ్గాని అండి. చాలా సింపుల్గా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. దీనిలో మనం ఒక స్పెషల్ పొడి యూస్ చేసి చేసుకోవాలండి. అప్పుడే మనకి రాయలసీమ స్టైల్ ఉగ్గాని రెడీ అవుతుంది. అవన్నీ కూడా టిప్స్ అండ్ ట్రిక్స్తో షేర్ చేశాను. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని నేను ఈ బౌల్తో ఒక 3 బౌల్స్ బొరుగులు యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం బొరుగులన్నిటిని కూడా వాటర్లో ఇలా డిప్ చేస్తూ సోక్ చేసుకోవాలండి. ఎక్కువ టైం అవసరం లేదు, జస్ట్ ఒక 2 to 3 minutes ఇలా వాటర్లో డిప్ చేసుకుంటేనే మనకి బొరుగులన్నీ కూడా ఈవెన్గా సోక్ అవుతాయి. మనం అలానే వదిలేస్తే కనుక అడుగువేమో సోక్ అయిపోతాయి, పైన అలానే ఉండిపోతాయి. ఒక 2 to 3 minutes అలా సోక్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ కూడా ఇలా పిండేసి ఇంకా బౌల్లోకి తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చూడండి. బొరుగులన్నీ కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఒక 3 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోనే ఒక 3 tablespoons పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దీనిలోనే 1 spoon మినప్పప్పు, 1 spoon జీలకర్ర, 1 spoon ఆవాలు యాడ్ చేసుకోండి. కరివేపాకు ఉంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి, నా దగ్గర అవైలబుల్ లేదు. సో పల్లీలన్నీ కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, మీడియం సైజు 2 onions కట్ చేశానండి, ఇలా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా ఒక 20% ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఒక టమాటా కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ ఇంకా టమాటా ఫ్రై అయ్యేలోపు మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోనే 3 to 4 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి, మీ స్పైసీకి తగ్గట్టు. అలాగే ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా మెత్తగా పౌడర్లా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచేసేయండి. ఈలోగా మనకి టమాటా అంతా కూడా సాఫ్ట్ అయిపోయింది, చూసారా. ఇది వచ్చేసి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా టమాటా సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది. దీనిలోనే ఒక చిటికెడ పసుపు యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మనకి ఉగ్గానిలో సాల్ట్ ఎక్కువ పట్టదండి, కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ ఇలా ఒక 50% ఫ్రై అయ్యి టమాటా సాఫ్ట్గా అయిపోతే సరిపోతుందండి. దీనిలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేయండి. ఈ పౌడర్ వేస్తేనే మనకి ఉగ్గాని టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది. ఇది వచ్చేసి స్కిప్ చేయొద్దండి. అదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొరుగులను కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మనకు ఆ మసాలా పౌడర్ ఇవన్నీ కూడా బొరుగులకి మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలండి. దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే ఆనియన్ యాడ్ చేసేటప్పుడే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి గ్రీన్ చిల్లీ యాడ్ చేయలేదు. మనం బొరుగులన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు ఇలా ఒక 1/2 నిమ్మబద్ద పిండుకుంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి. చాలా సింపుల్ అండి, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.